రండిరా అబ్బాయిలు రండి. మెల్లగా నడుస్తున్నారేంటి? నువ్వు ఈ ఆసియాని పెళ్లి చేసుకో. అదేంటి సార్, వీడి అమ్మాయి కడుపు చేస్తే నేనెలా పెళ్లి చేసుకోవాలి? ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా? ఒకప్పుడు ఎవడు కడుపు చేశాడో తెలిసేది, కానీ ఇప్పుడు ఓకే 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 రే రాగ్, ఇదంతా కాదురా, కాంప్రమైజ్ కొద్దాం. ఆసియా నువ్వు పెళ్లి చేసుకో, వేదా నేను పెళ్లి చేసుకుంటాను. రే, ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? వర్క్ ఒకటి చేస్తే టైటిల్ కార్డ్ ఇంకొకటి వేసుకోవడానికి. మరి ఎవరు పెళ్లి చేసుకుంటారా? నువ్వే. మరి వేదా? అది కూడా నువ్వే. మరి నువ్వేం చేస్తావు? ఇంకో కొత్త ఫిగర్ని సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తావా? అందుకే ఆసియా కన్యాయం జరగకూడదని వేదా నేను పెళ్లి చేసుకుంటాను రా. వీడు నాకు కడుపు చేస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? వీడే కదా నన్ను పెళ్లి చేసుకోవాల్సింది. ఇంకేం చెప్పొద్దు, ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సార్, సార్ అబార్షన్ కేసు ఒకటి వచ్చింది సార్. మర్డర్స్ ఎవరు చేశారో తెలియక నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ ప్రెగ్నెన్సీ గోలేంటి? పంపించేసే. సార్ ఇది చాలా డిఫరెంట్ కేసు సార్. ఎవరి వల్ల ఎవరికి కడుపు వచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లం ని మీరే సాల్వ్ చేయాలి. ఏయ్, రోడ్డు మీదకి వెళ్ళి ఫండ్ కలెక్ట్ చేసి అబార్షన్ చేయించుకుంటారు. మీరు వదిలిపెట్టిన కడుపు చేసిన వాడెవడో తెలుసుకునేంత వరకు యజ్ఞ అస్సలు వదిలిపెట్టడు. ఎరివిల్లు ఆసియా, అమ్మ ఫోన్ చేసింది. చెప్పమ్మా. జీవితంలో కొన్ని తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళిపోవడమే జీవితం. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. వేద నాకు అన్ని విషయాలు చెప్పిందమ్మా. అబార్షన్ చేయిస్తాను, ఇక్కడికొచ్చేయ్. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానమ్మా. నేను అబార్షన్ చేయించుకుని నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటే నేను నిజంగానే తప్పు చేసిందని అవుతానమ్మా. జీవితాంతం గిల్టీగా ఫీల్ అయి బాధపడుతూ ఉంటాను. నాకొచ్చిన ప్రెగ్నెన్సీ మా ప్రేమకి ప్రతిరూపం అమ్మా. నాకు రాగ్ మీద నమ్మకం ఉంది. రాగ్ మారి నన్ను అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటాడమ్మా. ఆసియా, నేను చెప్పేది వినిపించుకో. 4 హత్యలు, 2 హత్యల్లో ఫేక్ ప్రూఫ్స్, బట్ 2 సిమ్ కార్డులు, మొబైల్ ఈఎంఐ నంబర్స్ వేరు. మర్డర్ చేసింది ఒక్కరా ఇద్దరా? మర్డర్స్ చాలా తెలివిగా చేశారు. అగ్ని, సార్ ఏంటయ్యా గోలా? ఏం లేదు సార్, వీడెవడో ఫేక్ ఐడి ప్రూఫ్లు పెట్టి సిమ్ కార్డులు మారుస్తూ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట సార్. కానీ ఒక అమ్మాయి మాత్రం ముందుకొచ్చి వీడిని పట్టించింది సార్. సరే వెళ్ళు. ఓకే సార్. అగ్ని, ఇందాకేదో అన్నావు. నేనేం అనలేదు సార్. పక్క సెల్లో ఉన్న వాళ్ళ గురించి ఏదో చెప్పావు కదా? నేనేం చెప్పానబ్బా, గుర్తొచ్చింది సార్. వీడెవడో ఫేక్ ఐడి ప్రూఫ్ పెట్టి సిమ్ కార్డులు మారుస్తూ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నాను సార్, అంతే. హంతకుడు దొరికేశాడు. సార్ ఏం కావాలి? సిమ్ కార్డ్ కావాలి. ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? చనిపోయిన వాళ్ళ ప్రూఫ్ అయితే 500, బ్రతుకున్న వాళ్ళ ప్రూఫ్ అయితే 1000 రూపాయలు. చనిపోయిన వాళ్ళ ప్రూఫ్ కావాలి. అదేం లేదు సార్, జోక్ చేశాను. నిజం చెప్పు. నాకు మనిషిని చంపడం అంటే జిరాక్స్ తీసినంత ఈజీ. సిమ్లు ఎవరెవరికి ఇచ్చావు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎలా ఉంటారు, నీ దగ్గరికి ఎక్కువగా ఎవరెవరు వస్తుంటారు? నా దగ్గరికి 2 కుర్రాళ్ళు చాలాసార్లు ఫేక్ ప్రూఫ్ తీసుకోవడానికి వచ్చారు సార్. ఎలా ఉంటారు వాళ్ళు? చూపిస్తే వాళ్ళని గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. హలో, అగ్ని స్పీకింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓ మై గాడ్.
సార్ సోనాలి చనిపోయే ముందు 10 లక్షల రూపాయలు ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి సార్. వాటిని నా వాట్సాప్కి పంపించు. ఓకే సార్. ఎస్, వీళ్ళేనా వాళ్ళు? అవును సార్, వీళ్ళే సార్. నేను అడిగిన అమౌంట్ కంటే ఎక్కువ ఇచ్చి కొనింది వీళ్ళే సార్. సిటీ అవుట్కట్స్లోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు సార్. కానిస్టేబుల్స్, వాళ్ళిద్దరు ఎక్కడున్నా పట్టుకొని స్టేషన్కి తీసుకురండి. సార్ ఏంటి సార్? సార్ సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు? సార్ ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు చేశారా మర్డర్లు? ఏ మర్డర్ సార్? ఎన్ని మర్డర్లు చేశారా? ఏ మర్డర్ అని నన్ను అడుగుతున్నారు? వీళ్ళే. వీళ్ళు చనిపోయారా? ఏంట్రా, మీరే చంపేసి ఏమీ తెలియనట్టు చనిపోయారా అని నన్నే అడుగుతున్నారా? వాళ్ళని ఎందుకు చంపారు? సార్ అమ్మతోడు వాళ్ళని చంపలేదు. అమ్మా నాన్నను వదిలేసి అమ్మాయిల వెనక తిరిగినప్పుడు గుర్తుకురారు. అమ్మా నాన్నను వదిలేసామని ఒంటి మీద 2 పడగానే అమ్మ తోడు నాన్న తోడు అని గుర్తు చేసుకుంటారు. మీరు ఇలా అడిగితే చెప్పరు. ఈసారి రౌండ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పండి రా. వాళ్ళని మేము చంపలేదు సార్, మోసం చేసాం. మోసమా? మేము డబ్బు కోసం వాళ్ళని చీట్ చేసాం కానీ చంపలేదు సార్. ఏంట్రా కథలు చెప్తున్నారు? మీరు డబ్బులు కొట్టేసిన తర్వాత ఎందుకు చచ్చిపోయారు రా వాళ్ళు? మాకేం తెలుసు సార్, మీరే కనిపెట్టాలి. ఏంట్రా, అమ్మాయిల్ని నమ్మించినట్టు నన్ను నమ్మించాలని చూస్తున్నారా? మీతో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసురా. నిజమే చెప్తున్నా సార్, కొట్టలేదు సార్. సార్, మాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ తర్వాత కేసు ఎంతవరకు వచ్చింది? అదే పని మీద ఉన్నాను సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నా పై వాళ్ళకి చెప్పలేను. ఎక్కేస్తున్నారు. నువ్వేదో పొడి చేస్తావని నిన్ను పెడితే ఇన్ని రోజులా? ఈ ఒక్క నైట్ ఓపిక పట్టండి సార్, తెల్లారిసరికల్లా కేసు క్లోజ్ చేస్తాను.